మీకు ఈరోజైతే కొత్త షార్ట్స్ అనుకున్నా కొత్త ఛానల్ పేరు అయితే చెప్పబోతున్నాం అనమాట. అది నాకు ఇంకా మా అక్కకి కూడా ఫస్ట్ స్టార్ట్ చేసినందుకు అండ్ దీనికోసం ఇంకా ఏమంటారు మేము ముందు ఇప్పుడు ఊళ్ళో అమ్మమ్మ వాళ్ళు ఉండేదేమో సిటీలో, వీళ్ళ గౌరవాన్ని కాపాడేది నా చేతిలో. దట్స్ వై ఇప్పుడు ఏం చేద్దాం తెలుసా, ఆ టైంలో మేము ఆలోచించాం యూట్యూబ్ ఛానల్ చేయొద్దా లేదా అని. మా బ్యాక్ స్టోరీ, ఆ టైంలో మమ్మీ చేసుకోమని చెప్పింది. ఇంకా అప్పటి నుంచి స్టార్ట్ చేసాం. ఫస్ట్ వీడియోలో ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి, ఇంత చాలు. మీరు ఇంకా చాలా సబ్స్క్రైబ్ చేయండి, మేము త్వరలో వీడియోస్ కూడా తీసుకొస్తామని మా ధైర్యంగా పెట్టుకొని చేసామన్నమాట. చూడండి అంత క్లారిఫికేషన్ మీకు ఊరని తెలుస్తుంది కాబట్టి అసలు అనవసరంగా మీరు ఎంత కనెక్ట్ చేస్తుంది. మా కావాల్సిన సబ్స్క్రైబర్స్ చెప్పాలంటే వీడియోస్ తీయడాన్ని మానేస్తుంది. షార్ట్స్ తీసి 3 minutesలోనే అయిపోతుంది కదా షార్ట్స్ కూడా. ఇంకా అంతా చేయాలని డైరెక్ట్ వీడియోస్ కోసం అనుకున్నాను. ఇప్పుడు నేను ఈ ఛానల్ ఎట్లా వచ్చిందో నేను చెప్తాను. ఫస్ట్ డాడీ వాళ్ళ ఛానల్ గురించి అసలు ఏమేమి తెలుసా, డాడీ వచ్చి మమ్మీ ఫోన్ ఇస్తుండే, అప్పుడు 2 subscribers ఉండే గైస్. ఆ టైంలో డాడీ వచ్చి ఏం కాదు బెటర్ తొందరగా మీకు వేరే ఛానల్స్ అని డాడీ నా దగ్గరకు వచ్చిండు. అట్లేం చెప్పలేదు, సారీ అట్లేం చెప్పలేదు గైస్. అయినా అప్పుడు మేము గుడిలో ఉన్నప్పుడు మమ్మీ ఛానల్కి పోతుందా అని చెప్పి మా డాడీకి అడిగినాం. ఫోన్ ఇస్తే నీ ఇష్టం అని చెప్పి తీసుకొని చేసినాం. చేసిన తర్వాత అది ఈ ఛానల్ పుట్టింది. మీకైతే దీనికి 4 subscribers ఉంది గైస్. త్వరలో సబ్స్క్రైబర్స్ రావాలి, చూద్దాం.